ప్రియమైన దేవుని వారలారా, మరి ఈరోజు 35వ రోజు అండి శ్రమ దినాలు అనేవి మనం చేసుకోం. కానీ ప్రపంచమంతా కూడా క్రైస్తవులైన వారందరూ కూడా శ్రమ దినాలలో ఉంటూ యేసుక్రీస్తు వారి మరి మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దుఃఖముతో ప్రార్థనలు చేస్తూ దేవుని గురించి ఆలోచిస్తూ ఎన్నో ప్రార్థనలు చేయటం అనేది మనకు తెలుసు. అయితే క్రీస్తు శిలువను గురించి కనుక మనం ఆలోచించినట్లయితే, ఆయన మరి పరలోకంలో ఉన్న కన్నతండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించినప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రజలెవరు కూడా, సమాజంలో ఉన్నవారు కానీ క్రీస్తును చాలామంది అంగీకరించలేదండి. ఆయన ఎందు నిమిత్తం వచ్చారో, ఆయన దేని కొరకు ఇక్కడ బ్రతికారో, ఏ ఉద్దేశంతో యేసుక్రీస్తు వారి ఈ లోకాల్లో ఉన్నారో అన్న సంగతిని చాలామందికి అవగాహన లేకుండానే బ్రతుకుతున్నారు. క్రైస్తవులైన వారు కూడా అలాగే ఉంటున్నారు. అయితే యేసుక్రీస్తు వారిని సిలువ వేయటానికి ఒక చోటకి తీసుకుని వెళ్ళారు, పిలాతు రాజు దగ్గరికి. వెళ్ళి సిలువ వేయమని అందరూ కేకలు వేస్తున్నారండి. సిలువ వేయాలి, యేసుని సిలువ వేయాలి, సిలువ వేయాలి అని కేకలు వేస్తున్నారు. బందిపోటు దొంగ అయిన బరబ్బాను మాత్రం విడిచిపెట్టేయాలంట. అంటే ఒక దొంగని కోరుకున్నారు, కానీ మహనీయుడైన క్రీస్తు వారు సమాజానికి మంచి చెప్పాలి అని, ప్రజలను రక్షణలోకి నడిపించాలని ఒక గొప్ప ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి వస్తే ఈ లోకము ఆయన్ని అర్థం చేసుకోలేదండి. క్రీస్తుని సిలువ వేయాలి, సిలువ వేయాలి, సిలువ వేయాలి అని కేకలు వేస్తుంటే పిలాతు కూడా ఏమీ చేయలేకపోయారండి. ఒక మాటను మనం చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 23వ వచనం చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 23వ వచనం. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసెను గనుక, ఇతడు ఏ దుష్కార్యము చేసెనని అడుగగా వారు సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి. మనకు చూడండి, ఒక సామెత ఉంటుంది, కాచే చెట్టుకే రాళ్ల దెబ్బలు అని ఒక సామెత కనిపిస్తూ ఉంటుంది. దేవుని కోసం బ్రతుకుతున్న వారికి ఎక్కువ శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి. చాలామంది శ్రమలు పోవాలి అని, బాధలు పోవాలి అని, పరిస్థితులు చక్కబడాలి అని క్రీస్తుని అంగీకరించి దేవునిలోకి వస్తూ ఉంటారు. కానీ దుష్టుని చేత మనం శ్రమలు పడుతున్నా, దేవుని చేత మనకి పరీక్షలు ఎదురవుతున్నప్పటికీ కూడా మనం వాటిని తట్టుకుంటూ ఎదుర్కొంటూ మనం నిలబడగలిగితేనే దేవునిలో ఉన్నతంగా బ్రతకగలము. ఇక్కడ యేసుక్రీస్తు వారిని ఆయన అద్భుతాలు కానీ ఎన్నో అద్భుతాలు చేశారండి. క్రీస్తు వారు అద్భుతాలన్నింటినీ చూశారు చాలామంది ఆనాటి క్రైస్తవ్యం. ఆయన ప్రేమను చూశారు, ప్రేమను పంచారు, అద్భుతాలు చేశారు. ఎన్నో విధాలుగా రోగులను స్వస్థపరచటము, ఇవన్నీ కూడా ఆయన చేసినప్పటికీ కూడా మరి యేసుక్రీస్తు వారిని దేవుని కుమారునిగా అంగీకరించలేదండి. అందుకే అంటున్నారు ఇక్కడ, అధిపతి ఎందుకు ఈ ఏ దుష్కార్యము అతడు చేసినని అడుగగా వారు సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి. తప్పు చేసిన వాడికండి శిక్షార్హుడు. కానీ ఏ తప్పు చేయని వారిని కేకలు వేసి ఆయన్ని సిలువ వేయాలి, సిలువ వేయాలి అని కేకలు వేస్తున్నారు అంటే వీళ్ళకి తెలిసే వేస్తున్నారా అండి? తెలిసే వేస్తున్నారా? అక్కడ మరి పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ, పెద్దలు కానీ ప్రేరేపించేశారండి ప్రజలందరినీ కూడా. ఇదిగో ఇతను దేవుని కుమారుడు అని మరి దుర్భాషలు ఆడుతూ దేవుని కుమారుడని మనుషులందరినీ మభ్యపెడుతున్నారు, కాబట్టి ఇతన్ని సిలువ వేయాలి అని మీరు కేకలు వేస్తే అతనికి శిక్ష పడుతుంది అని ప్రేరేపణకు గురైపోయారండి ప్రజలందరూ కూడా. అందుకని ఎందుకు సిలువ వేయమని కేకలేస్తున్నారో తెలియకుండానే సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేయటం ఎంతవరకు కరెక్టో మనం ఆలోచించాలి. బందిపోటు దొంగ మంచిగా కనిపించారు, కానీ యేసుక్రీస్తు వారు మరి ఆయన చేసిన అద్భుత కార్యాలు చూశారు, రోగుల్ని స్వస్థపరచడం చూశారు, ఆయన ప్రేమను చూశారు,
ఆయన ప్రవర్తనను చూశారు, ఆయన మంచితనాన్ని చూశారు. ఆయన వార్వ లేకుండా, వీరు నమ్మకుండా, యేసుక్రీస్తు వారిని నమ్మకుండా ఎన్ని ఇబ్బందులకు ఆయన్ని గురి చేశారో మనం అర్థం చేసుకోవాలి. కానీ యేసుక్రీస్తు వారు సిలువలో కూడా మాట్లాడుతున్నారు, తెలియక వారు నన్ను సిలువ వేశారు, వారిని క్షమించు నాయనా అని తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు క్రీస్తువారు. ఎవరైనా మనల్ని ఒక దెబ్బ కొడితే ఒక మాట అంటే పడం, మనం ఎదురు సమాధానం చెప్తాము, మరలా వాళ్ళకి తిరిగి మరలా దెబ్బలు కొడతాం వారిని, మనం ఊరుకోము ఎవరైనా ఏదన్నా చిన్న మాట అంటే. కానీ యేసుక్రీస్తు వారిని అంత హింసించి, ఆయన శరీరాన్ని నలగొట్టి ఎన్నో ఇబ్బందులకి గురి చేసిన వారిని క్షమించమన్నారు అంటే ఆయన ప్రేమతత్వం ఈరోజు మనుషులకి అర్థం కావటం లేదు. ఆనాడైతే తెలియక సిలువ వేశారు, మరి వారిని క్షమించారా, వారు రక్షణ పొందుకున్నారా అనే సంగతులను కూడా మనం ఆలోచించాలి. మరొక మాటను కూడా మనం చూసుకున్నట్లయితే కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఆలోచించినట్లయితే, అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు అంటున్నారు. ఆనాడు ప్రజలు, క్రైస్తవులైన వారు మరి యూదులైన వారు తెలియక సిలువ వేశారు. వాళ్ళు ఒకవేళ యేసుక్రీస్తు వారే నిజరక్షకుడని నమ్మితే గనక, పరలోకంలో కన్నతండ్రి అయిన దేవుని దగ్గర నుంచి యేసుక్రీస్తు వారు వచ్చారు అని వారికి అర్థమైతే, మరి మహిమా స్వరూపి అయిన క్రీస్తును సిలువ వేయకపోయి ఉందరట. మరి వాళ్ళకంటే ఏమీ తెలియక సిలువ వేయమని కేకలు వేశారు. ఈరోజు ఆయన ఏంటో మనకు తెలుసు. ఆయన ఈ లోకానికి రాకముందు పరలోకంలో తండ్రితో ఒక మహిమతో కూడిన ఆత్మగా ఉన్న యేసుక్రీస్తు వారు పరలోకంలో తండ్రి దగ్గర ఉన్నారని మనకు తెలుసా లేదండి? తెలుసు. తరువాత ఈ లోకానికి కన్య అయిన మరియ గర్భము ద్వారా వచ్చారు అని కూడా మనకు తెలుసు. ఆయన ఈ లోకంలో సువార్తను ప్రకటించడము కూడా మనకు తెలుసు. ఇంకా ఏం చేశారండి? ఆయన అద్భుతాలు చేయటం తెలుసు, రోగులను స్వస్థపరచటం తెలుసు, ఆయన శిలువ మరణమయ్యి పునరుద్ధానుడయ్యాడని కూడా తెలుసు. ఈరోజు వాక్యరూపిగా మనతో ఉన్నారని కూడా తెలుసు మనకి. మరి అన్నీ తెలిసి మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మనం ఏమైనా ఆయన్ని సన్మానిస్తున్నామా? ఆయన మార్గంలో బ్రతుకుతున్నామా? ఆయన మార్గంలో నడుచుకుంటున్నామా? ఎలా ఉంటున్నామో ఆలోచించండి ఒకసారి. వాళ్ళ బెటరా మనం బెటరా అండి? అమ్మా, తెలియకపోతే వాళ్ళు తెలియకపోవటం వలన వాళ్ళు సిలువ వేయమని కేకలు వేశారు. తెలిస్తే వారు నన్ను సిలువ వేయకపోయి ఉందురు, నేనే తండ్రి కుమారుడినని వారికి తెలిస్తే గనక వాళ్ళు సిలువ వేసి చంపేవారు కాదు నన్ను. ఈరోజు తెలిసిన మీరేం చేస్తున్నారు? నా గురించి అన్నీ తెలుసు కదా, నేను ఎక్కడి నుంచి వచ్చానో, ఎందుకు వచ్చానో, దేనికి బ్రతికానో, ఎందుకు వెళ్ళిపోయానో, ఎందుకు తిరిగి లేచానో అన్ని సంగతులు మీకు తెలిసినప్పటికీ కూడా మీరేం చేస్తున్నారు అని క్రీస్తు వారు మనల్ని వాక్యరూపిగా ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు మన దగ్గర సమాధానం లేదండి. ఇంటిలోనూ సమాజంలోనూ మన మాట ద్వారా, మన ప్రవర్తన ద్వారా ప్రతి దినము కూడా ఆయన్ని సిలువ వేసే వారముగానే ఉంటున్నాం మనం. చూడండి మరొక మాట, మొదటి తిమోతీయులకు వ్రాసిన పత్రిక, తిమోతీయులకు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, తిమోతీయులకు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చూడండి. పూర్వము దోషకుడను హింసకరుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. చాలండి. పౌలు గారు మరి మారక ముందు జీవితాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ, మారక ముందు ఆయన ఎలా ఉన్నారు? సౌలుగా ఉన్న ఆయన మరి ఎన్నో సంఘాలని పాడు చేయటం మనకు తెలుసు. క్రైస్తవులైన వారిని హింసకు గురి చేశారు.
ఎంతోమందిని చంపేశారు. క్రీస్తు అనుచరులమని చెప్పుకుంటున్న వారిని ఎన్ని హింసలకు గురి చేశారో మనకు తెలుసు. అలాంటి ఆయన క్రీస్తును తెలుసుకున్న తరువాత, యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తరువాత, నేను తెలియక తప్పు చేశాను కాబట్టి నన్ను దేవుడు అంగీకరించుకున్నారు అని మాట్లాడుతున్నారు. మరలా చదువుతున్నాను. పూర్వము నా పరిస్థితి ఎలా ఉందంటే, దోషకుడుగా ఉన్నాను, హింసకుడుగా ఉన్నాను, హానికరుడుగా ఉన్నాను. కానీ తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరించబడ్డారు పౌలు గారు. ఎలా బ్రతికారండి ఆయన? ఎంత గొప్పగా ఆయన జీవితాన్ని కట్టుకున్నారు క్రీస్తులో. తెలియక నేను చేసిన తప్పుని క్షమించి నన్ను దేవుడు అంగీకరించుకున్నారు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. ఎప్పుడైతే అంగీకరింపబడ్డానో, ఎప్పుడైతే నా తప్పులను తీసి నన్ను పరిశుద్ధినిగా చిత్రీకరించారో, మరి అప్పుడు నేను క్రీస్తుని గురించి బ్రతకటం ఆయనలా బ్రతికి చూపించాను అని పౌలు గారు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ఆనాడు ప్రజలు క్రీస్తుని అర్థం చేసుకోలేదు, తెలియకే శిక్ష విధించారు. అలాగే పౌలు గారు కూడా క్రీస్తు అర్థం కాలేదు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని పాటిస్తున్నారు, కానీ నిజమైన దేవుని కుమారుడు క్రీస్తు వారే అన్న సంగతి గమనించుకోలేకపోతున్నారు వీళ్ళు. ఇంకా ఎవరో వస్తారు, దేవుడు పంపించిన మరి ఆ ప్రవక్త ఎవరో వస్తారు అని ఎదురు చూస్తున్నారు తప్ప వచ్చిన వాణిని మాత్రం గుర్తు చేసుకోలేదండి. వాళ్ళు గుర్తించలేదు. ఆయన చేసిన అద్భుతాలు గుర్తించటం లేదండి. ఆయన ప్రేమతత్వాన్ని గుర్తించటం లేదు. ఎందుకు గుర్తించలేకపోతున్నారు అంటే, ఇప్పుడు ఎవరైనా దేవుని మాటలు చెబుతున్నారు అనుకోండి, ఆ వ్యక్తి విన్నవారికి నచ్చకపోతే వాళ్ళ మాటలు రుచిస్తాయా అండి? రుచిస్తాయా? ఏదో ఒక తప్పు వెతకాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. దానిలో చెప్పే మంచిని వెతకరు. మనిషి నచ్చకపోతే వారిలో ఉన్న చెడు ఏదైతే దొరుకుతాదా అని ఎదురు చూస్తూ ఉంటారో, ఒక చిన్న లూ పాయింట్ పట్టుకుని ఇదిగో తప్పు చెప్పాడు, సరిగ్గా చెప్పలేదని ఎన్ని మాటలు చెప్పుకుంటూ ఉంటాము. చెప్పిన మంచంతా పక్కన పెట్టేసి మరి ఒకవేళ ఏదైనా ఒక మాట మనకి తెలియకుండా వస్తే దానినే పట్టుకుని ముందుకు వెళుతూ ఉంటాం మనం. అలాగే యేసుక్రీస్తు వారు నచ్చటం లేదు వారికి. ప్రజలందరూ ఆయన వెనక తిరుగుతుంటే ఆయన మహనీయుడని, దేవుని కుమారుడని అంటుంటే, అక్కడ అధిపతులకు కానీ పరిచారకులకు కానీ శాస్త్రులకు కానీ వీళ్ళెవ్వరికీ కూడా నచ్చటం లేదు. నచ్చని వ్యక్తి ఏం మాట్లాడినా నెగిటివ్గానే తీసుకుంటారండి, నచ్చదు. యేసుక్రీస్తు వారి బోధన విధానం వారికి నచ్చలేదు. ఎప్పుడు తప్పు దొరుకుతారా, ఏ మాటకి దొరుకుతారా అని ఎదురు చూస్తూనే ఉన్నారు తప్ప ఆయన చెప్పిన సత్యాన్ని మాత్రం ఎవరు కూడా గ్రహించలేదండి ఆనాడు. కానీ అలాంటి తెలియక సిలువ వేసిన వారే, యేసుక్రీస్తుని పొడిచిన వారు, యేసుక్రీస్తు వారిని శ్రమలకు గురి చేసిన వారు, సిలువలో ఆయన మరణించేటట్టుగా చేసిన వారే ఎంత గొప్పగా మారిపోయారో మరొక మాటను కూడా చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా అంటున్నారు. ఎవరండి వీళ్ళు? ఎవరు అడుగుతున్నారు? పేతురు గారి ప్రసంగానికి మారిపోయారంట. ఏమిని? పేతురు గారి ప్రసంగాలను విని హృదయములో నొచ్చుకున్నారంట. పొడవబడిపోతున్నాయి ఆయన మాటలు. మీ మాటలు వింటుంటే మా గుండెలు చీల్చేస్తున్నాయి అయ్యా, మేము ఏం చేయాలి ఇప్పుడు? మేము మారు మనసు పొందాలంటే ఏం చెయ్యాలి అని వాళ్ళు అడుగుతున్నారు. ఇంతకీ వాళ్ళు ఎవరో తెలుసా? పైన 36వ వచనం చూడండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. చాలండి. ఎవరండి వీళ్ళు? సిలువ వేసిన వారు. యేసుక్రీస్తు వారిని సిలువ వేయమని కేకలు వేసి యేసుక్రీస్తు వారు సిలువ వేయడానికి ప్రోత్సహించిన వారు మారిపోయారు పేతురు గారి ప్రసంగానికి. మేమేం చేయాలయ్యా? అంత గొప్ప మహనీయుడిని మేము సిలువ వేయటానికి మేము ప్రేరేపించాము. ఆయన్ని సిలువ వేస్తుంటే మేము ఏమీ చేయకుండా అలా చూస్తూ ఉండిపోయాము తప్ప మేము దానిని ఆపలేకపోయాము. ఈరోజు ఆ దోషాన్ని మానించి కడిగేసుకోవాలంటే మేమేం చెయ్యాలి అని వారు అడుగుతూ ఉన్నప్పుడు పేతురు గారు, మీరు మారు మనసు నిమిత్తము పాపక్షమాపణ పొంది బాప్తిస్మం తీసుకోవాలి.
క్రీస్తును అంగీకరించాలి అని చెప్పినప్పుడు మరి ఇంచుమించు 3,000 మందికి పైగా మరి మారు మనసు నిమిత్తం బాప్తిస్మం తీసుకున్న వారుగా కనిపిస్తూ ఉన్నారు. తెలిసిన తరువాత వారి మార్పు చూడండి. తెలియక తెలిసి మనమేం చేస్తున్నామో చెప్పండి. ఈరోజు బాప్తిస్మం తీసుకుని క్రీస్తులోకి వచ్చిన మనము మరలా మన నూతన స్వభావాన్ని ధరించుకున్న మనము మరలా పాప స్థితిలోకి మనం వెళ్ళిపోతే గనక మనల్ని మరలా నూతనపరచటం అసాధ్యం అండి, అసాధ్యం. ఎంత గొప్ప దేవుడండి నిజంగా. ఆయన ఎన్ని అద్భుతాలు చేసినా మన కళ్ళ ముందు ఈరోజు ఎన్నో మహిమలు, ఎన్నో అద్భుతాలు మనము కూడా పొందుకుంటున్నాం. ఏదో వచ్చి మనకి ప్రత్యేకంగా జరగదండి. మన జీవితాలలో మనకి వస్తున్న శ్రమలను బట్టి ఎన్నో అద్భుతాలని పొందుకునే వారముగా ఉంటున్నాం. మనకి ఎవరికి శ్రమలు రాలేదా అండి? ఆ శ్రమల నుండి మనం విడిపింపబడలేదా? ఇవన్నీ కూడా దేవుడు చేసిన కార్యాలుగా ఎందుకు గుర్తించరు? మన వ్యక్తిగతంగా మనం చేసుకున్న పరిస్థితుల్ని మనమే చక్కబెట్టుకుంటున్నాం అనుకుంటున్నాం తప్ప ఖచ్చితంగా మన పరిస్థితులకు దేవుని సపోర్టు ఉంటుంది అన్న సంగతి మనం అర్థం చేసుకోలేమండి. భయభక్తులు గలవారి ఎడలంట దేవుని కనుదృష్టి అలా మన మీద ఉంటుందంట. నీతిమంతుల పట్ల దేవుని కనుదృష్టి ఉంటుంది. ఆయన చూస్తారు, నా బిడ్డలకు శ్రమ వచ్చిందా, బాధ వచ్చిందా, హింస వచ్చిందా, నేనున్నాను కదా, నేను పైనుండి చూస్తున్నాను, నా బిడ్డలకి ఎలాంటి కష్టము రాకుండా నేను చూసుకుంటాను అని దేవుడు ఆకాశము నుండి మనుషులను పరిశీలిస్తూ ఉన్నారట. నీతిమంతులు ఎవరైనా కనబడతారా, విధేయత కలిగిన పిల్లలు ఎవరైనా కనబడతారా అని ఈరోజు క్రీస్తును అంగీకరించలేని పరిస్థితిలో మనం ఉన్నాం. అంగీకరించామా అండి? క్రీస్తును అంగీకరించాం. బాప్తిస్మం తీసుకున్నాం, రక్షణలోకి వచ్చాం. ఈ లోకం శాశ్వతం కాదని తెలుసుకున్నాం, పరలోకమే శాశ్వతమైన లోకం అని తెలుసుకున్నాం. అన్నీ తెలిసి కూడా అక్కడికి వెళ్ళేటట్టుగా మాత్రం బ్రతకము. మనకి ఎక్కువగా లోకంలో ఉండటమే ఇష్టం, దేవునిలో ఉండటం కంటే లోకానుసారంగా బ్రతకటమే ఇష్టం. అలాగే బ్రతుకుతున్నామండి. చూడండి, ఆ మాట చూడండి. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీలకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందుట, అట్టివారిని నూతనపరచుట అసాధ్యం అంటున్నారు. ఎన్నో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం మనం అనుభవిస్తున్నామా లేదండి? పరిశుద్ధాత్మను మనం పొందుకున్నాం, యేసుక్రీస్తు వారి రక్షణను మనం పొందుకున్నాం, దేవుడు చేసిన అద్భుతాలన్నింటినీ కూడా అనుభవిస్తున్నాం. ఎన్నో శక్తుల ప్రభావం మన మీద ఉంది. వాటిని అనుభవిస్తూ వాటి కొరకు మనం బ్రతుకుతూ ఈ లోకంలోనే ఇదే శాశ్వతం అన్నట్టుగా బ్రతుకుతున్నాము. కానీ మన పరిస్థితులు, మన స్థితిగతులను బట్టి మరలా మనల్ని నూతనపరచటము అనేది అసాధ్యము అంటున్నారు. అంటే మారు మనసు పొందరని. మీరు బాప్తిస్మం అయితే తీసుకున్నారు, క్రీస్తునైతే అంగీకరించారు, కానీ మరలా లోకంలో మీరు కలిసిపోతున్నారు. మరలా ఇష్టానుసారంగా మీ జీవితాన్ని మీరు కొనసాగిస్తున్నారు. మనకు తెలుసండి, ఇస్కారియోతు యూదా ఎలాంటి స్థితిలో ఉన్నారు. ఆయన నీలాంటి వాడు పుట్టకుండకపోతే మేలు అన్నారు. అలాంటి ఆయన పుట్టి ఏం చేశారండి? ఆయన చూసారు, ఎన్నోసార్లు యేసుక్రీస్తు వారు ఆయనకు తెలియపరుస్తూ ఉన్నారు, గద్దిస్తున్నారు, ఎన్నో మాటల ద్వారా ఆయన్ని హెచ్చరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇస్కారియోతు యూదా మనసును మార్చుకోలేదు. చివరి వరకు కూడా ఆయనతోనే ఉంచుకున్నా ఆయన మారటం లేదండి. అప్పుడు అంటున్నారు యేసుక్రీస్తు వారు, యోధా నువ్వు చేయవలసింది త్వరగా చేసే. నిన్ను నూతనపరచటం అసాధ్యం, నిన్ను నూతనపరచలేము. నువ్వు ఇంకా మారవు, నువ్వు మారు మనసు పొందవు. ఎంతవరకు నిన్ను నాతో ఉంచుకున్నా, ఒకవేళ ఎంతవరకు నీకు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని అద్భుతాలు చూసినా నీ మనసు కఠినమైపోయింది. నిన్ను నూతనపరచటము అనేది అసాధ్యం. దేవుడు మనకి కూడా చివరి వరకు అవకాశం ఇస్తారనుకుంటున్నాం. మనం చివరి వరకు అంటే ఎప్పటి వరకు ఇస్తారండి దేవుడు అవకాశం? మనకి బాప్తిస్మం తీసుకోక ముందు వరకే మనకు అవకాశం. బాప్తిస్మం తీసుకున్న తరువాత
ఒకసారి వెలిగించబడిన తరువాత మరలా నువ్వు తప్పిపోయి లోకంలోకి వెళ్ళిపోతే గనక తెలిసి తప్పు చేసిన నీకు పాప క్షమాపణ అనేదే ఉండదు అని ఖచ్చితంగా దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. తెలిసి చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదండి. భయంకరమైన పరిస్థితిలోకి మనం వెళ్ళిపోతాం. అలాంటి పరిస్థితిని తప్పించుకోవాలి అంటే మరి సిలువ వేసిన క్రీస్తును ఈరోజు బాహాటముగా మరలా 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 మనం సిలువ వేసేవారముగా ఉంటున్నామా అండి? ఒప్పుకుంటారా? మన మాటలోను మన ప్రవర్తనలోను ఎన్నో మన పరిస్థితులలోనూ యేసుక్రీస్తు వారిని ప్రతి దినము కూడా సిలువ వేసేవారముగా ఉంటున్నాము. మరి వారికి మనకి తేడా ఏంటంటే వాళ్ళు మనకంటే చాలా మంచివారండి. తెలియక సిలువ వేశారు, కానీ తెలిసిన తరువాత మారు మనసు పొందారు. ఈరోజు తెలిసి లోకంలో ఉండి మనకు తెలియకుండా బాప్తిస్మం పొందుకుని తెలిసిన తరువాత మన పరిస్థితి ఎలా ఉంటుంది? తెలిసిన తర్వాత మరలా లోకంలో కలిసిపోతామా? మరలా లోకంలో ఒక కక్కిన దానికి కుక్క ఆశపడుతున్నట్టుగా లోకంలో నుండి దేవునిలోకి వచ్చిన మనము మరలా లోకాన్ని చూస్తూ అందులోనే ఆ బురదలోనే ఆ మురికిలోనే బ్రతకాలి అనుకుంటున్నాము అంటే మనకంటే దౌర్భాగ్యులు మరొకరుండరు. ఆయన సిలువ వేయబడి మరణించి పునరుద్ధానుడై తండ్రితో పరలోకంలో చాలా సంతోషంగా ఉన్నారండి. ఆయన అక్కడ ఉన్న ఆయన నేను రక్షణ రప్పించినా కానీ వారు మారు మనసు పొందటం లేదు. కాబట్టి ఇదిగో వాక్య రూపిగా ఈరోజు క్రీస్తు వారు మనతో ఉన్నారు, మనతో మాట్లాడుతూ ఉన్నారు. నేను ఎన్ని మాటలు చెబితే, ఎంతకాలం సహిస్తే మీరు మారుతారు? ఎన్ని మాటలు చెబితే మీరు మారు మనసు పొందుతారు? ఉన్నతంగా ప్రారంభపు స్థితి మనది బాగోకపోయినా ముగింపు ఖచ్చితంగా బాగుండాలండి. సిలువ మీద దొంగ ముగింపు ఎలా ఉందండి? ఎలా ఉంది? ఎంత అద్భుతంగా మలుచుకున్నాడు ఆయన. సిలువ వేస్తూ ఉండగా యేసుక్రీస్తు వారి మాటలు సిలువలో విని మారిపోయాడండి, మారు మనసు పొందాడు. నన్ను రక్షించయ్యా, నా ప్రాణాలని కాపాడయ్యా అని అడగటం లేదు క్రీస్తు వారిని. ఇదిగో నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో అని మాట్లాడుతూ ఉన్నారు. ఎంత అదృష్టవంతుడు. కొన్ని గంటలు, ఒక 3 గంటలు మరి క్రీస్తు వారు సిలువతో కలిసి ఉన్న ఆయనే మారిపోయినప్పుడు శిష్యులు 3.5 సంవత్సరాలు సువార్త ప్రయాణంలో ఉన్నా కానీ యేసుక్రీస్తు వారిని అప్పటికి పూర్తిగా నమ్మలేదు. ఈరోజు ఆయనతో సహవాసంలో ఉంటూ కూడా మనం నమ్మటం లేదు. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తరువాత అపోస్తులకు నా వాక్యాన్ని, ఇదిగో నా భారాన్ని మీ మీద పెడుతున్నాను, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి అని ఒక గొప్ప బాధ్యతను అపోస్తులకు అప్పగించారండి. చూద్దాం మత్తయి సువార్త, ఈ మాట చూసుకుని ముగించుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. చాలండి. ఏమంటున్నారు? ఆయన శ్రమలు పాలైపోయారు. సిలువ మరణంలో యేసుక్రీస్తు వారు మరణించారు. అలాంటి సిలువ భారాన్ని అపోస్తులైన మీకు పెడుతున్నాను, ఆ భారాన్ని మీరు మోయాలి. కాచే చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నాను కదండి ప్రారంభంలో, అవునా కాదండి? యేసుక్రీస్తు వారి శిష్యులు అపోస్తులు యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత చాలా భయపడిపోయారండి క్రీస్తు కొరకు బ్రతకడానికి. గలిలయ సముద్రానికి వలలు తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా. యేసుక్రీస్తు వారి కోసం బ్రతుకుతున్న ఆయన గురించి ప్రకటిస్తూ ఉన్నా మమ్మల్ని సమాజం బ్రతకనివ్వదు, చంపేస్తుంది అని గలిలయ తీరానికి వెళ్ళిపోయారు. కానీ తరువాత అర్థం చేసుకుని మరలా క్రీస్తులోకి వచ్చిన తరువాత మేము చచ్చిపోతే క్రీస్తు కొరకే చచ్చిపోవాలి అన్న ఒక గొప్ప వడంబడిక చేసుకున్నారండి శిష్యులందరూ కూడా. 12 మంది అపోస్తులు హతసాక్షులైపోయారండి. సిలువ శ్రమలు, సువార్త భారాన్ని వారి భుజాల మీద మోస్తూ అనేక మంది ప్రజలకు సువార్తను ప్రకటిస్తూ హతసాక్షులుగా మారిపోయారు. ఈరోజు ఆ బాధ్యత మన మీద ఉందండి. సిలువ భారం మన మీద ఉంది. మనం మోయగలుగుతున్నామా అండి? చెప్పడం చెబుతాము, వింటాం కానీ ప్రవర్తనలో మాత్రం చూపించము.
సిలువ భారాన్ని క్రీస్తు వారు మన మీద పెట్టినప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉండి బ్రతుకుతున్నాం మనం ఆలోచించాలి. తెలిసి గనక తప్పు చేస్తే పాప క్షమాపణ అనేది ఉండదు ఖచ్చితంగా. ఈరోజు మనకి పాప క్షమాపణ ఉందా లేదా? తెలిసి తప్పు చేసేవారముగా ఉంటున్నామా, లేకపోతే తెలియకుండా ఉంటున్నాము అంటే అది అబద్ధం అండి. అది అబద్ధం. అందరికీ తెలిసిపోయింది. యేసుక్రీస్తు వారు నిజరక్షకుడని, పరలోకంలో ఉన్న కన్నతండ్రి అయిన దేవుని కుమారుడని మనకు తెలిసింది. మన కొరకే ఆయన ఈ భూమి మీదకి వచ్చారు అని, మనకి రక్షణ కొరకు ఆయన భూమి మీదకి వచ్చి సిలువలో మరణించారు అని మనకు అన్నీ తెలుసు. అన్నీ తెలిసినప్పుడు మనం ఒకవేళ తప్పి చేస్తే, మన నూతనత్వాన్ని విడిచిపెట్టి పాపంలో కలిసిపోతే గనక మనకి పాప క్షమాపణ అనేది ఉండదు. ఆనాడు ప్రజలైన వారికి పాప క్షమాపణ పొందుకున్నారు. ఎందుకంటే సిలువ వేసిన క్రీస్తు, ఎందుకు సిలువ వేశాము అన్న సంగతి వారికి తెలియదు కాబట్టి ఆనాడు క్రీస్తు వారే దేవుని దగ్గర క్షమాపణ కోరారు. తెలియక సిలువ వేస్తున్నారు నాయన, వీరిని క్షమించండి అని. ఈరోజు మన గురించి అడగాల్సిన అవసరత క్రీస్తు వారికి లేదు. అన్నీ తెలిసిన వారు తప్పు చేస్తే ఏమంటారని మనం ఒప్పుకుంటామా? మన పిల్లలు తప్పు చేయొద్దు నాయన, తప్పు చేయొద్దు అని చెప్పినప్పుడు వాడికి తెలిసి తప్పు చేస్తే మనం అస్సలు ఒప్పుకోము. తెలియక తప్పు చేస్తే అంగీకరిస్తామేమో, కానీ తెలిసి తప్పు చేస్తే కుటుంబంలో తల్లిదండ్రులే బిడ్డల విషయంలో ఒప్పుకోనప్పుడు దేవుడు ఎలా ఒప్పుకుంటారో ఆలోచించండి. కాబట్టి మన భక్తి జీవితాన్ని ఇంకా ఉన్నతంగా స్థిరపరచుకోవాలి. బాప్తిస్మం తీసుకున్న మనము దేవునిలో బ్రతకడానికి మనం అడుగులు వేయాలి తప్ప పాపాన్ని అంటించుకుంటూ మనం బ్రతికితే గనక నిత్య జీవాన్ని కోల్పోయే వారముగా ఉంటాము. ఈ మాటలన్నీ మీ అందరి హృదయాలలో, మనందరి హృదయాలలో భద్రం చేసుకుంటూ, మరి ఈ మాటలను బట్టి మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ మరి ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి, ఇంతవరకు నాయన సిలువ వేయబడిన క్రీస్తును తండ్రి, ఇదిగో నాయన అన్యాయముగా నాయన వారి గురించి తెలియక సిలువ వేసిన వారిని తండ్రి మీ కుమారుడు నాయన క్షమించమని కోరారు. ఈరోజు నాయన తెలిసి తండ్రి బాహాటముగా సిలువ వేస్తున్న మా పరిస్థితులు ఎలా ఉన్నాయో, మా స్థితిగతులు ఎలా ఉన్నాయో తండ్రి, ఇదిగో నాయన మమ్మల్ని మేము ఒకసారి పరీక్షించుకుని తండ్రి, తెలిసి సిలువ వేసే వారముగా ఉంటే తండ్రి మీ దగ్గర పాపక్షమాపణ లేదు అని గొప్ప మాటలు మాకు తెలియపరిచారు నాయన. విన్న ప్రతి మాట మా హృదయాలలో భద్రము చేసుకుని నాయన మీకు ఇష్టమైన బిడ్డలుగా బ్రతికే ధన్యతను ప్రసాదించండి. అలాగే తండ్రి, ఇదిగోనైనా నా తర్వాత చెప్పబోతున్న దైవదాసులకు తండ్రి మీ ఆత్మ సహాయంతో నడిపించి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించి తండ్రి చక్కటి మాటలు నాయన మాకు తెలియపరచమని, మా ఆత్మీయ జీవితాలను మరింత బలపరుచుకునే ధన్యతను ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.